అక్కడ నాకు కడితే ఇంకా మెరుగన్నాడు. వాస్తవే కదా, నిజంగా నా పర్సనల్ ఒపీనియన్. గుంటూరు విజయవాడ మధ్యలో గడితే అసలు బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలా తయారయ్యేది. కానీ వద్దు, ఆయన 5,000 10,000 ఎకరాలు ఎక్కడుంటుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడే కట్టాలి. ఆయన ఇప్పుడున్న 2 కోట్లు 20 కోట్లు చేసుకోవాలా, మా ప్రపంచం మీద జనం మీద పెట్టుకున్న 1,00,000 కోట్లు ఆయన కొరకే ఖర్చు పెట్టాలా. ఇది ఈరోజు ప్రభుత్వం. ప్రశ్నిస్తే కేసులు. ఏంటి ఈరోజు పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం స్టాన్ఫోర్డ్ లో చదివాడంట లోకేష్ బాబు గారు. మరి ఇంగ్లీష్ వచ్చింది కదా, అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవచ్చగా ఒకసారి. ఏం రాశాడు, ఎందుకు రాశాడు? విభిన్న కులాలు, జాతులు, మతాలు ఈ సువిశాలమైన భారతదేశంలో హాయిగా బ్రతకాలని చట్టాలు చేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పని బాటలాక. ఆ రెడ్ బుక్ వల్లే ఈరోజు గ్రామాల్లో హత్యలు. పిన్నెల్లి గ్రామంలో 18 నెలల నుంచి అసెంబ్లీ కౌంటింగ్ అయిన రోజు నుంచి 200 కుటుంబాల్ని ఊరి నుంచి తరిమేసి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు, నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, బిడ్డలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరినీ తరిమేశారు ఊరి నుంచి. అసలు ఎక్కడన్నా చూసామా? పెద్ద పెద్ద ఫ్రాక్షన్, బాంబు దాడులు, నక్సలిజంలో కూడా ఎప్పుడు ఆడవాళ్ళ జోరికి, పిల్లల జోరికి పోలేదు. అంతకన్నా నీచమైన రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరైనా సరే పిల్లల్ని ఊరు బయట తోలిన దాఖలాలు మనం ఎక్కడన్నా చూసామా? పిన్నెల్లో చూడండి, ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాలు చేసుకొని చదువు ఆపేసుకొని బతుకుతున్నారు పిల్లలంతా. ఈ రోజు ఒకడు పాపం భార్యకేదో బాలేకపోతే చూడ్డానికి సాల్మన్ గారు ఆ ఊర్లోకి వెళ్తే ఊర్లోకి వస్తావా అని కొట్టి చంపారు. చంపాడురావు బాబు, కోమాలో ఉన్నాడు, కేసు గట్టి అరెస్ట్ చేయని ఆ సిఐకి, ఆ ఎస్ఐకి చెప్తే యూజ్లెస్ ఫెలోస్ ఈయన మీద కేసు పెడతారు. కోమాలో ఉన్న వ్యక్తి మీద 324 కట్టారు. కొట్టినోడి మీద కేసు లేదు. మళ్ళీ సీరియస్ అయిందని తెలిసి వాళ్ళ మీద మళ్ళీ 324 కట్టాడు. చివరికి మనిషి చనిపోతే ఇప్పుడు 302గా మారుస్తారట. ముందు అసలు ఆ సిఐఎస్ఐని సస్పెండ్ చేయాలి ఈ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు. ఇంకా దారుణం ఏంటంటే అసలు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఇనుండవు. మనిషి చనిపోతే సరే, కారణం ఏదైనా కావచ్చు, మర్డర్ కావచ్చు, వేరే చావైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎలాగ తీసుకెళ్తారు, వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టడమో కాల్చటమో చేస్తారు. ఆ బాడీని పిన్నెల్లి ఎస్సీ కాలనీకి తీసుకెళ్తామంటే గ్రామంలోకి తాగకూడదంట. ఎవరు చెప్పాడా అంటే ఆ గ్రామంలో ఉన్న 2-3 నాయకులు పోలీసులకు చెప్పారంట. దానికి ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే వంతపాడటం. ఏమి జాగీరా అయింది? ఈరోజు మీరున్నారు, 3 సంవత్సరాల తర్వాత మీరుండరు. ఇదే కొనసాగుతుందా పల్నాడులో? అసలు ఎప్పుడన్నా విన్నామా ఇది? ఎవరన్నా చనిపోయినోడు సొంత ఊరు, సొంత ఇంటికి పోకుండా జరిగిద్దా? అందుకే అందరం పట్టుబట్టిపోయాం, పోరాటం చేశాం. దానికెంత డ్రామా పోలీసులు అడుగున ఆపుతూ 2 పంపిస్తాం, 3 పంపిస్తాం. ఏది ఇదేమన్నా మీ ఇంట్లో ఫంక్షన్ అనుకున్నారు? 2-3 పోవడానికి. ఓ మనిషి చనిపోయాడు, ఓ దళితుడిని చంపేశారు. ఎమోషన్స్ ఉంటాయి, కుటుంబం వాళ్ళందరూ వచ్చారు. చివరికి పోరాటాలు చేస్తే సచ్చినట్టు ఇది పెద్ద యాజిటేషన్ అయింది. అప్పటికీ చెప్పాం, నిన్న గనక మీరు పంపకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడంటే భయపడి సచ్చినట్టు ఈ ప్రభుత్వం పంపాల్సి వచ్చింది. సాల్మన్ గారికి ఘనంగా నివాళులు అర్పించాం. ఈరోజు పార్టీ ఆయనకి గుర్తుగా ఆయనకి జరిగిన అన్యాయాన్ని యావత్ రాష్ట్రం తెలియజేసేటట్టు ప్రతి జిల్లా కేంద్రంలో మరి ఈరోజు ధర్నాలు, నిరసనలు మీరు చూస్తున్నారు. ఇక్కడ మరి అందరు సమన్వయకర్తలు అందరం కూడా మరి పల్నాడు ముఖ్య కేంద్రమైన నసరావుపేటలో కూర్చున్నాం. సాల్మన్ గారికి నివాళులు అర్పిస్తూనే ఈ ప్రభుత్వం ఒక దగాకోరు పాలనని ఎండగడుతూ ఇంకా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి, కార్యకర్తలు భయం పడకుండా అందరూ ధైర్యంగా ఉండాలని మరి ఘోషిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలియజేస్తుంది. నశించాలి లోకేష్ రెడ్డి బుక్ రాజ్యం.